ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి 3 జిల్లాలకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తుంది. ఇసుక ర్యాంపుల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం తూర్పుగోదావరి జిల్లాలో అమలవుతుంది. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాల నుంచి 4 జిల్లాలకు ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఇసుక సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తుంది. కేవలం కూలీలు ఉన్నారో తవ్వకానికి సంబంధించిన కూలీలకు మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు. అయితే ఉచితంగా మాత్రం ఇసుక రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మనం ఇక్కడ రాజమండ్రిలోని డీసిల్టేషన్ పాయింట్ల దగ్గర ఇక్కడ గోదావరిలో డీసిల్టేషన్ ద్వారా ఇసుక రవాణా చేస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ప్రస్తుతం మనం గాయత్రి ఇసుక ర్యాంప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ బోట్స్మెన్ సొసైటీ కార్మికులు గోదావరి నదిలోకి వెళ్ళి గోదావరిలో ఎక్కడైతే ఇసుక మేటలు వేసాయో డీసిల్టేషన్ ద్వారా ఇసుకను బోట్లలో తీసుకొచ్చి ఇక్కడ ఒడ్డుకు వేస్తున్నారు బోట్స్మెన్ సొసైటీ కార్మికులు. ఇక్కడ నుంచి జేసీబీల ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందో ఆన్లైన్ విధానం ద్వారా ఇక్కడి నుంచి ఇసుక ఇక్కడ రవాణా అవుతుంది, సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం అయితే కనుక బోట్స్మెన్ సొసైటీలకు సంబంధించి టన్ను ఇసుకను ప్రభుత్వం 345 రూపాయలకు ఇక్కడ ధర నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి ఓపెన్ ఇసుక ర్యాంపులు కూడా అందుబాటులో వస్తాయి. ఒకవేళ ఓపెన్ ఇసుక ర్యాంపులు అందుబాటులోకి వచ్చిన వెంటనే టన్ను ఇసుక 215 రూపాయలకే వినియోగదారుడికి అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టారు. 17 ఓపెన్ ర్యాంపులు కూడా ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయి. రోజుకు 15,000 మెట్రిక్ టన్నులు ఇసుకను ఉత్పత్తి చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. 24 గంటల నుంచి 48 గంటల లోపే ఇక్కడ మనం ఉన్న ఇసుక పాయింట్ నుంచి వినియోగదారుడికి వెళ్ళడానికి 24 గంటల నుంచి 48 గంటల లోపే ప్రభుత్వం నిర్ణయించిన ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా ఇసుకను వినియోగదారుడికి చేర్చేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. విజువల్స్ లో చూడవచ్చు. గాయత్రి ర్యాంప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బోట్స్మెన్ సొసైటీలు మొత్తం అంతా కూడా ఇసుక తవ్వకాలు గోదావరిలో డీసిల్టేషన్ ద్వారా ప్రస్తుతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గోదావరి వరదలు వచ్చినప్పుడు ఏదైతే నదిలో మేటలు వేసాయి ఇసుక మేటలు ఆ ఇసుకను మాత్రం డీసిల్టేషన్ ద్వారా తొలగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా ఇక్కడ చాలా పటిష్టంగా ఇసుకను సరఫరా చేస్తున్నారు. చాలా పటిష్టమైన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎటువంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ర్యాంపులోని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు జియో ట్యాగింగ్ కూడా అమలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇసుకని ఏదైతే స్టాక్ పాయింట్ నుంచి వినియోగదారుడికి వెళ్లే వరకు కూడా ఎక్కడ దుర్వినియోగం అవ్వకుండా పారదర్శకంగా ఇసుక విధానాన్ని నిర్వహించే విధంగా కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇప్పటికే పటిష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు 35,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే ఉచిత ఇసుకను అందజేస్తామని కూడా అధికారులు ప్రకటిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుంది. ఓపెన్ రీచ్ల్లో ఇసుక అందుబాటులో వస్తుంది. అంటే 58 లక్షల వరకు 58 లక్షల మెట్రిక్ టన్నులు ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఉచిత ఇసుక వస్తుంది. ఇక్కడ 4 జిల్లాలకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తాము, ఇసుక కొరత లేకుండా చేస్తామనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది రాజమండ్రిలో ప్రస్తుతం అయితే కనుక డీసిల్టేషన్ ద్వారా బోట్మెన్ సొసైటీల ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి. ఇసుక